మన యూట్యూబ్ వీడియోస్కి తమ్లైన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి తమ్లైన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కొత్త వీడియోకి కూడా తమ్లైన్ ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లే స్టోర్ నుండి వైటీ స్టూడియో అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత పైన బెల్ సింబల్ పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ గుర్తుపెట్టుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఏ వీడియోని కావాలంటే ఆ వీడియోని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియోని అప్లోడ్ చేసే టైంలోనే మనం వీడియోకి తమ్లైన్ కూడా పెట్టుకోవచ్చు. నేను మా విలేజ్కి సంబంధించిన ఒక వ్లాగ్ అయితే క్రియేట్ చేశాను. దాన్ని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వీడియో సెక్షన్ వచ్చిందనమాట. ముందుగా మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ప్లేలిస్ట్ అడిగింది. పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న తమ్లైన్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోద్ది అనమాట. అంటే క్రియేట్ చేసుకున్న తమ్లైన్ అనేది ఇక్కడ ఉంటుంది ఫొటోస్లో. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ తమ్లైన్ ఏంటనేది. ఇక్కడ ఆల్బమ్స్ ఉంటుంది. నేను అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తమ్లైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత ప్రివ్యూ చూసుకుని ఓకే అనుకున్న తర్వాత డన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియోకి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ మీ ఇష్టం, ఇవన్నీ టైటిల్ అయితే తప్పకుండా ఇవ్వాలి. టైటిల్, ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీ ఛానల్ ఆల్రెడీ మౌంటేషన్ ఉంటే మౌంటేషన్ కూడా ఆన్ చేసుకోండి. ప్లేలిస్ట్ ఏదైనా ఉంటే ప్లేలిస్ట్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకో ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత విజిబిలిటీ అనేది ఇక్కడ పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. ఇది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనకైతే మన ఛానల్లో చూపిస్తుంది అనమాట. మనం పెట్టుకున్న తమ్లైన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోకి తమ్లైన్ ఏ విధంగా పెట్టాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది. నేను ఆల్రెడీ పెట్టాను. దీనికి చేంజ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఉన్నదాన్ని మనం రిమూవ్ చేసి కొత్తదైతే పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత డన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఉన్న తమ్లైన్ కూడా మార్చుకోవచ్చు. లేదా కొత్త వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నట్టు దానికి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన యూట్యూబ్ వీడియోస్కి తమ్లైన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా యూట్యూబ్ గురించి డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ నుంచి మెసేజ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.